ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలన్న కూటమి ప్రభుత్వ ఆశయానికి కొంత బ్రేక్ పడ్డట్టుగా అర్థమైపోతుంది. బ్రేక్ పడ్డదా లేదా రహస్యంగా వ్యూహరచన చేస్తున్నారా లేదా అసలు జైలుకు పంపకూడదు అన్న ఆలోచనకు వచ్చారా? ఈ రకమైన అభిప్రాయాలు వెలువడుతున్న దశలో సరికొత్త అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత మనసులో కొత్త బెంగ ఒకటి, కొత్త భయం ఒకటి రూపుదిద్దుకుంది, పొరుడు పోసుకుంది. అది పెరిగి పెరిగి ఆ భయం వెన్నాడుతూనే ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు జగన్ 2.0లో కొత్త ముఖ్యమంత్రిని, కొత్త అధినేతను మీరు చూస్తారు అని ప్రజలకు, కార్యకర్తలకు అని తెలియజెప్తున్నారు. అంటే కొత్త జగన్మోహన్ రెడ్డి అంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా దాంట్లో వివరణ కూడా ఇస్తున్నారు. ఆయన కార్యకర్తలను, నాయకులను వేధించినటువంటి, జైళ్లకు పంపినటువంటి నాయకులు కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, ఆయన స్టేట్మెంట్. సో దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం ద్వారా కొని తెచ్చుకోవటమే కొత్త వైరాన్ని. సరే, అతను ఏదో పంపాడు, చంద్రబాబుని జైలుకు పంపాడు, ఆయన ఏదో బయటకు వచ్చాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించాడు. దానికి ప్రతిగా చంద్రబాబును ఆయన జైలుకు పంపాడు. ఇంతటితో ముగిస్తే ఈ కక్షపూరిత రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ముగించకుండా దీన్ని మళ్ళీ కొనసాగిస్తే, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం అంటూ జరిగితే ఈసారి చంద్రబాబుని అరెస్ట్ చేయరు, లోకేష్ టార్గెట్ అవుతాడు. కానీ తీవ్రమైనటువంటి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి ఏ నాయకుడినైనా తట్టుకోవటం కష్టం. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, విచ్చలవిడిగా అరెస్టులు జరుగుతున్నాయి. పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణి, పక్షపాత కాదు పక్షపాత ధోరణిలోనే వ్యవహరిస్తున్నారన్న వార్తలు నిన్న ప్రత్యక్షంగా చూసాం. అంబటి రాంబాబు వాగ్వాదం, ఆయన మీద కేసు, ఇవన్నీ చూసాం. సో ఈ స్థితిలో 29 ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అత్యద్భుత మెజారిటీతో కనుక గెలవగలిగితే ఆయన ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కానీ ఈసారి చంద్రబాబుని మాత్రం ఆయన టచ్ చేయదు. ఖచ్చితంగా ఆయన కుమారుడి రాజకీయ భవితవ్యానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ నొక్కితే ఏం జరుగుతుందో అదే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తనయుడి ఉనికంటూ లేకుండా చేయాలన్నది తాజాగా వినపడుతున్నటువంటి మాట. అది చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించే అవకాశం ఉంది. ఒకవేళ తన మీద తన జైలుకు పంపినా, లేదా తన మీద ఏదన్నా కేసులు పెట్టినా వాటిని తిప్పికొట్టడానికో, వాటిని ఎదుర్కోవడానికో, ప్రజల్లో సానుభూతి పొందడానికో వీలుంటుంది. కానీ తన కుమారుణ్ణి గనక టార్గెట్ చేస్తే, అతని రాజకీయ భవితవ్యాన్ని గనక మొగ్గలోనే తుంచేస్తే ఇక ఎదగటం కష్టం. ఇది చంద్రబాబుని పీడిస్తున్నటువంటి అంశం. రకరకాల ఎత్తులు వేశారు. ఉదాహరణకి తాము అరెస్ట్ చేయటానికి ముందు సిఐడిని వినియోగించారు, తర్వాత సిట్ని పెట్టారు,
తర్వాత ఏసీబీ అన్నారు. ఇవన్నీ కాకుండా సిట్ కొంతమందిని అరెస్ట్ చేసింది. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడన్నారు. ఇదిగో రేపే అరెస్టు, ఎల్లుండే అరెస్టు అన్నారు. అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని చెప్పారు. ఇట్లా కాదు, మనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాదని లోకేష్ వెళ్ళి మోడీని కలిశారు, చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిశారు. ఇదంతా జరిగింది ప్రక్రియ. ఆ తర్వాత కూడా వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో కొంత సందిగ్ధత ఊగిసలాట కనపడింది. కారణం ఏంటి అంటే ఈసారి టార్గెట్ చాలా ఘోరంగా ఉంటుంది అన్న విషయం స్పష్టమైపోవటమే. అందువల్ల ఇంకో ప్రయత్నం కూడా చేశారు. ఈడీని ఉసిగొలిపి ఈడీ ద్వారా కేసులు పెట్టించి అరెస్టు చేయించాలన్న ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలోనే చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం సుముఖంగా లేదు. అంతేకాదు, గతంలో అనేక సవాళ్లు విసిరినటువంటి లేదా అనేక రకాలుగా ఫిల్దీ లాంగ్వేజ్లో, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా అరెస్టు విషయంలో సందిగ్ధంగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటే దాంట్లో తమ పాత్ర ఉన్నట్టు కనుక తేలితే చాలా తీవ్రమైనటువంటి ప్రతీకారచతో రగిలిపోయే పరిస్థితి ఉంటుంది. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి మెతక వైఖరి అవలంబించరు. పూర్తి భిన్నంగా చాలా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. అందుకు ఆ రకంగా ఆయన మారిపోవడానికి కారణం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, తర్వాత లోకేష్ నిర్ణయాలు, చంద్రబాబు పాలన, అంతేకాకుండా జనసేన లాంటి పార్టీల ప్రోద్బలం, ప్రోత్సాహం, ఇవన్నీ కారణాలు. ఈ కారణాలన్నిటి వల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రతీకారేచ్ఛ కనుక రగిలిపోతే ఖచ్చితంగా తెలుగుదేశంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరుగుతాయి. ఆ పార్టీ ఏమవుతుంది, పార్టీకి నాయకత్వం ఏ రకమైన నాయకత్వం వస్తుంది, నాయకత్వం మార్పు జరుగుతుందా, పటిష్ట నాయకత్వం ఉంటుందా, ఉండదా, ఇవన్నీ కూడా చాలా రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఈజీగా జైల్లో పడేసి ఏదో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఉంచగలుగుతారు. పోనీ 6 నెలల తర్వాత అయినా బయటికి ఖచ్చితంగా రావాల్సిందే. బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చూశారు కదా. 2014 ఎన్నికల్లోనే ఒకవేళ చంద్రబాబు గనక పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఘోరమైన ఓటమి చవి చూసేవారు. ముగ్గురు కలిసి వచ్చినా సరే, 3 పార్టీలు పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేసినా సరే, కేవలం 1% ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. కేవలం 1%. 2019కి వచ్చేప్పటికి పూర్తిగా పరిస్థితే భిన్నంగా మారిపోయింది. ఆయన పైన విపరీతమైన సానుభూతి వచ్చింది, విపరీతమైనటువంటి ప్రజాభిమానం వెల్లువల పెళ్ళుకింది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన రాజకీయాలు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధించి రాజకీయంగా, ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కూడా ఆయన కుటుంబాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఆయన సోదరిని ఆయన పైకి ఉసిగొలిపి అనేక రకాల కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఈరోజు కూడా ఆయన బాబాయ్ హత్యలో లేనిపోని ప్రమేయాన్ని అంటగట్టి ఎక్కడ కూడా ఆయన పేరు ఊరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి విషయంలో మరి వివేకానంద రెడ్డి కూతురిని ఉసిగొలిపి రంగంలోకి తీసుకొచ్చి
ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఇవన్నీ ప్రజలు నిరక్షరాస్యులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఇంత చేసి కూడా మళ్ళీ జైలుకు పంపడం అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, నెగిటివ్ అభిప్రాయం వస్తుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా, అంటే ముఖ్యంగా చంద్రబాబు వ్యూహాలు ఎప్పుడు కూడా పబ్లిక్ పల్స్ని అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన కొన్ని ఫీలర్స్ పంపుతారు, జనంలోకి కొన్ని ఫీలర్స్ పంపుతారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజాభిప్రాయం ఏంటి, లేదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు, మన కక్షపూరిత రాజకీయాలు చేయటం లేదు అన్న సందేశం జనంలోకి వెళ్తే ఏ రకమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఫీలర్స్ పంపడం ద్వారా వీటి నుంచి కొంత విషయ సేకరణ జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటికి జరిగింది చాలు, ఆయన మీద వేరే పొలిటికల్ రివెంజ్ ఏదైనా తీర్చుకోవచ్చు, కానీ జైలుకు పంపే థాట్ని వాయిదా వేద్దాం లేదా దాన్ని ఫుల్ స్టాప్ పెడదాం అన్న నిర్ణయం కనుక జరిగితే కూటమి ప్రభుత్వానికి కొంత సానుభూతి వస్తుందని భావిస్తున్నారా అన్నది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, మేము అరెస్ట్ చేయబోవట్లేదు అని కనుక ఒకవేళ అంటే ఖచ్చితంగా కూటమి కొంత సానుభూతి గెయిన్ చేస్తుందేమో. ఎందుకంటే ఇవాళ పబ్లిక్ పల్స్ లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చూసేట్టయితే ఇప్పటికీ ఈ రోజుకే ప్రజాభిప్రాయం పూర్తి వ్యతిరేకంగా ఉంది కూటమి ప్రభుత్వానికి. అనేక రకాల సర్వేలు కూడా చెప్తున్నాయి, దాదాపు 70 నుంచి 80 స్థానాల్లో ఇవాళ గెలిచినటువంటి వాళ్ళ జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉండబోతోంది, వీళ్ళు గెలిచే అవకాశాలు ఏమాత్రం కనబడలేదని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇట్లాంటి నెగిటివ్ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక సానుభూతిని గెయిన్ చేయడానికి, ప్రజల మూడ్ని మార్చడానికి, ప్రజల పల్స్ తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో, అరెస్ట్ విషయంలో కొంత పట్టు విడుపు ధోరణి అవలంబించాలి, అవసరమైతే అసలు వాయిదా వేయాలి శాశ్వతంగా అన్న విధానాన్ని తీసుకున్నారా. ఆయన గత క్యాబినెట్ మీటింగ్లోనూ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా, అంటే క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత జనరల్ చిట్ చాట్ జరుగుతుంది, దాంట్లో ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయరు, ఆఫీసర్స్ వెళ్ళిపోయాక జనరల్ చిట్ చాట్లో ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడమే కాకుండా ఆయన ఖచ్చితంగా దీని మీద ఎక్కడ ఎవరు మాట్లాడొద్దు, ఖచ్చితంగా దీన్ని వాయిదా వేద్దాం అన్న సందేశాన్నే ఇచ్చారని. ప్రధానమైనటువంటి అంశాలు రెండు, ఒకటి మోడీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ అరెస్టుకు మొగ్గు చూపకపోవటం, రెండు గతంలో తన అరెస్ట్ అయితే సానుభూతి వచ్చినట్టుగా తన కుమారుడు అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందో రాదో తెలియదు. వయసు రీత్యా కానీ, అనుభవం రీత్యా కానీ, రకరకాల కారణాల రీత్యా కానీ, లేదు ఆయన మీద ఉన్నటువంటి సింపతి రీత్యా కానీ చంద్రబాబుకి అరెస్ట్ వల్ల కొంత సింపతి వస్తే వచ్చుండొచ్చు, కానీ లోకేష్కి ఆ రకమైన సింపతి వస్తుందా, ప్రజల్లో ఆ రకమైన రెస్పాన్స్ ఉంటుందా, ఇది ఖచ్చితంగా చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి తన గురినంతా కూడా లోకేష్ మీదనే ఎక్కబెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకు కారణం కనబడుతూనే ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని రకాల సమస్యలు సృష్టించాలో వైసీపీకి అన్ని రకాల సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రత్యక్షంగా వీధుల్లోనే బహిరంగంగా పోలీసులు అయితే వైసీపీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని, కార్యకర్తల్ని వేధింపులు కాక వాళ్ళపైన దాడులు చేసి కూడా ఒక పోలీసు రాజ్యం, రౌడీ రాజ్యం నడుస్తున్నట్టుగా అనిపిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నటువంటి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు అనేక రకాల అంశాలకు కారణమవుతుంది అన్నది నిజంగానే చంద్రబాబు వ్యూహం కావచ్చు.
అంటే కొద్ది కాలం వాయిదా వేయాలా, లేకపోతే శాశ్వతంగా వాయిదా వేయాలా, దీని పరిణామాలు ఎట్లా, రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే ఖచ్చితంగా ఆయన 5-6 నెలల కంటే జైల్లో పెట్టలేరు. ఎందుకంటే ఆ కేసులో దమ్ము లేదు, అసలు సాక్ష్యాలే లేవు, ఇప్పటికి కూడా సాక్ష్యాలు దొరకలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఉంటారు. మ్యాక్సిమం 6 నెలలు ఉన్నా బయటకు వస్తారు. వస్తే పరిస్థితి ఏంటి? ఒక దెబ్బతిన్న బెబ్బుల్లాగానే ఆయన మొత్తం మీద ఈసారి వ్యవహరించేటువంటి అవకాశం. ఇది గతానికి ఇప్పటికీ ఆయనలో చాలా రాజకీయ పరిణితి కానీ, వ్యవహార శైలిలో మార్పు కానీ, అట్లాగే చాలామంది ఏం చెప్పారు, మీరు అసలు స్పోర్టివ్ దీంతో పనిచేయట్లేదు, ఎక్కడ కూడా ఉరుకులెత్తే ఉత్సాహంతో పనిచేయాల్సింది పోయి స్తబ్దంగా ఉండిపోతున్నారు అన్న మాటకు ఆయన ఖచ్చితంగా జవాబు ఇవ్వదలుచుకున్నారు. అట్లాగే కార్యకర్తల విషయంలో కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడాలి, ఎక్కడ జరిగిన వాళ్ళతో మమేకమైపోవాలన్న అభిప్రాయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా ఒక నెగిటివ్ షేడ్ని పోగొట్టుకుంటూనే పాజిటివ్గానే ముందుకెళ్తూ స్పీడ్ మరింత పెంచాలి, అట్లాగే టిట్ ఫర్ టాట్ల రాజకీయాలు నడపాలి. ఇది కొత్త ఎత్తుగడ. సో ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు ఒకంత వెనకడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో అన్నది తాజాగా వినపడుతున్నటువంటి మాట. చూడాలి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని